అందరికీ నమస్కారం అండి. 2024 సంవత్సరంలో ఏప్రిల్ 8వ తేదీన సోమవారం అమావాస్య తిథిన మొట్టమొదటి సూర్యగ్రహణం అనేది రాబోతుందండి. ఈ రోజున గర్భిణీ స్త్రీలు ఎటువంటి నియమాలు పాటించాలి, గ్రహణం ముందు గ్రహణం తర్వాత ఎటువంటి పనులు చేయాలో క్లియర్గా నేను ఈ వీడియోలో తెలియచేస్తాను. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఆల్రెడీ మన ఛానల్లో ఈ సూర్యగ్రహణం పట్టు విడుపు సమయాలు భారతదేశంలో కనిపిస్తుందా లేదా, ప్రపంచవ్యాప్తంగా ఏ ఏ దేశాలలో కనిపిస్తుందో క్లియర్గా తెలియచేశానండి. అలానే 2024 సంవత్సరంలో మొత్తం ఎన్ని గ్రహణాలు రానున్నాయి, ఏ నెలలో ఏ గ్రహణం వస్తుందో కూడా క్లియర్గా మన ఛానల్లో వీడియోస్ అనేటివి ఉన్నాయి. మీకు కనుక ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉండి చూడాలి అని అనుకుంటే ఆ వీడియో లింక్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. ఈ వీడియోలో వచ్చేసి గర్భిణీ స్త్రీలు ఎటువంటి నియమాలు పాటించాలో మాత్రమే నేను తెలియచేస్తాను. ఈ మొట్టమొదటి సూర్యగ్రహణం అనేది మన భారతదేశంలో లేదండి, కాబట్టి గ్రహణ నియమాలు అయితే పాటించాల్సిన అవసరం లేదు. కానీ గర్భిణీ స్త్రీలు మాత్రం తేలికపాటి కొద్ది నియమాలను పాటిస్తే వారికి పుట్టబోయే బిడ్డకు మంచిది అని మన పెద్దల విశ్వాసం అండి. కాబట్టి ఈ గర్భిణీ స్త్రీలు మాత్రం కొద్దిగా నియమాలను పాటిస్తే చాలా మంచిదండి. ఎందుకంటే గ్రహణం టైంలో పైగా మనకి అమావాస్య తిథి కదా అండి. అమావాస్య పౌర్ణమి తిథులలో గ్రహణం అనేది సంభవిస్తున్నప్పుడు ప్రకృతిలో అనేక మార్పులు అనేటివి జరుగుతూ ఉంటాయండి. ఈ మార్పుల వలన ఎటువంటి ప్రభావం అనేది గర్భిణీ స్త్రీ మీద పడకుండా ఉండేందుకు కొద్దిగాపాటి నియమాలను పాటిస్తే సరిపోతుంది. గర్భిణీ స్త్రీలు గ్రహణం టైంలో బయట ఎక్కడా కూడా తిరగకూడదండి. ఎందుకంటే బయట ఎక్కడ తిరిగినా కూడా గ్రహణ ప్రభావం అనేది వారు పుట్టబోయే బిడ్డ మీద ఉంటుంది అని చెప్తారండి. కాబట్టి కొన్ని సందర్భాల్లో మన పెద్దలు చెప్తున్న మాటలు అనేటివి మనం తప్పకుండా పాటించాలండి. పెద్దలు చెప్పేది కూడా మన మంచికే కదా అండి. కాబట్టి కొద్దిగాపాటి నియమాలను పాటిస్తే సరిపోతుందండి. గ్రహణం టైంలో బయట ఎక్కడా తిరగకుండా ఇంట్లో ఉంటేనే సరిపోతుందండి. ఇంట్లో మీ రూమ్లో అలానే కిటికీలు కానీ తలుపుల దగ్గర కానీ మీరు కర్టన్స్తో కప్పబడి ఉంచుకోవాలండి. ఎందుకంటే గ్రహణ కిరణాలు అనేటివి గర్భిణీ స్త్రీ మీద పడకుండా చూసుకోవాలి. అలా పడకుండా ఉంటేనే వారు పుట్టబోయే బిడ్డకు మంచిదని చెప్తారండి. గ్రహణానికి ముందు 2 గంటల ముందుగానే మీరు ఈ భోజనం అనేది ఏదైనా సరే ద్రవ పదార్థాలలాగా ఉంటేనే సరిపోతుందండి. అంటే ఫ్రూట్ జ్యూసెస్ కానివ్వండి, ఫ్రూట్స్ కానివ్వండి, ఇలాంటివి తింటే సరిపోతుందండి. ఒకవేళ గ్రహణం టైంలో మీకు కనుక ఆకలి వేస్తే ఈ ఫ్రూట్ జ్యూసెస్ అనేటివి తీసుకుంటే మీకు ఆ సమయంలో ఈజీగా డైజెషన్ అనేది అయిపోతుందండి. ఎందుకు గ్రహణ సమయంలో భోజనం తినకూడదు అని చెప్తారంటే గ్రహణం టైంలో చాలా అనీజీగా ఉంటుందండి. ఆ సమయంలో డైజెషన్ ప్రాబ్లమ్స్ అనేటివి కూడా ఎక్కువ ఉంటాయి. అందుకని తేలికపాటి ఆహారం తీసుకుంటే మంచిది అని చెప్తారు. తర్వాత గ్రహణానికి 2 గంటల ముందుగానే ఇంటికి దర్భలను తెచ్చుకోవాలండి. దర్భలు కనుక దొరకకపోతే తులసి ఆకులను కూడా మీరు ఇంట్లోకి తెచ్చుకొని ఇంట్లో కిచెన్లో అయితే పప్పులు, ఉప్పులు, బియ్యం మీద, అలానే గర్భిణీ స్త్రీలు ప్రత్యేకంగా ఏదైనా సరే పండ్లు తినాలి అని అనుకుంటే వాటి మీద ఈ దర్భలను అయితే ఉంచుకోవాలండి. గ్రహణం అయిపోయిన తర్వాత ఈ దర్భలను అయితే ఎవరు తొక్కని ప్లేస్లో డస్ట్బిన్లో కానివ్వండి లేదా బయట ఎక్కడ. గ్రహణం టైంలో గర్భిణీ స్త్రీలు ముఖ్యంగా పాటించవలసిన నియమం ఏంటంటే గర్భిణీ స్త్రీ పక్కన ఎటువంటి పదునైన వస్తువులు అయితే పెట్టుకోకూడదండి. కత్తులు, కత్తెరలు, సూదులు ఇలాంటివి అయితే ఏవి పెట్టుకోకూడదండి. అలానే గర్భిణీ స్త్రీలు తలలో హెయిర్ పిన్స్, పిన్నులు, పక్క పిన్నీసులు ఇలాంటివి కూడా ధరించకూడదు అని చెప్తారండి. గర్భిణీ స్త్రీలు ముఖ్యంగా పాటించవలసిన నియమం ఏంటంటే ఈ గ్రహణం సమయంలో మొబైల్ ఫోన్స్, అలానే ల్యాప్టాప్లు, టీవీలు, ట్యాబ్లు ఇలాంటివన్నీ చూడకుండా ఉంటేనే చాలా మంచిదండి. ఎందుకు చూడకూడదండి అని అంటే ఈ ఎలక్ట్రిక్ ఐటమ్స్లో నుంచి వచ్చేటువంటి రేడియేషన్ పవర్ అనేది చాలా ఎక్కువ ఉంటుందండి. ఈ రేడియేషన్ వలన వాళ్ళకు పుట్టబోయే బిడ్డ అంగవైకల్యంగా పుడుతుంది అని అయితే చెప్తూ ఉంటారు. కాబట్టి ఈ సమయంలో మొబైల్ ఫోన్స్ ఇలాంటి వాటన్నిటికీ దూరంగా ఉండడమే చాలా మంచిది. తర్వాత గర్భిణీ స్త్రీలు ముఖ్యంగా పాటించవలసిన నియమం ఏంటంటే మీరు రూమ్లోనే ఒక ప్లేస్లో మీరు ఒక సైడ్ పనుకొని ఉంటే సరిపోతుందండి. ఈ సమయంలో మీరు దైవనామస్మరణ అనేది చేసుకుంటూ ఉంటే చాలా మంచిదండి. దైవనామస్మరణ అంటే ఏ మంత్రాలు చదువుకోవాలండి అన్న సందేహం చాలా మందిలో ఉంటుందండి. సూర్యునికి సంబంధించినటువంటి మంత్రాలు, ఆదిత్య హృదయ స్తోత్రం, లేదు అంటే శివ పంచాక్షరి మంత్రం, లేదు మాకు ఏ మంత్రాలు తెలియవండి అనుకున్నప్పుడు శివుని యొక్క మృత్యుంజయ మంత్రాన్ని పఠించినా కూడా మీకు చాలా మంచిదండి. మరొక ముఖ్య నియమం ఏంటంటే గ్రహణం టైంలో ఎట్టి పరిస్థితుల్లో స్నానం అనేది చేయకూడదండి. గ్రహణం ముందు పట్టు స్నానం, గ్రహణం అయిపోయిన
తర్వాత విడుపు స్నానం చేయాలే కానీ మధ్యలో మీరు ఎట్టి పరిస్థితుల్లో స్నానం అనేది చేయకూడదండి. ఒకవేళ మీకు అన్ఈజీగా ఉన్నా కూడా మీరు జస్ట్ ఫేస్ వాష్ అలాంటివి చేసుకోవాలే కానీ స్నానం, తల స్నానం అనేది ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదండి. గ్రహణం టైంలో ఫోన్లు అనేటివి కూడా ఎక్కువగా మాట్లాడకూడదు. గర్భిణీ స్త్రీలు పాటించవలసినటువంటి మరొక ముఖ్య నియమం, మీకు కనుక ఒకవేళ బాత్రూమ్ వెళ్ళవలసి వస్తే బాత్రూమ్ కనుక అవుట్ సైడ్ కనుక ఉంటే మీరు గొడుగు సహాయంతో కానీ లేదా ఏదైనా బెడ్షీట్ అనేది మీ పైన వేసుకొని ఆ సూర్యకిరణాలు అనేటివి పడకుండా మీరు చూసుకుంటూ బాత్రూమ్కి అయితే వెళ్లాల్సి ఉంటుంది. గర్భిణీ స్త్రీలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ సూర్యగ్రహణాన్ని అయితే చూడకూడదండి. గర్భిణీ స్త్రీలు పాటించవలసిన మరొక ముఖ్య నియమం ఏంటంటే గ్రహణం సమయంలో కూరగాయలు కట్ చేయడం కానీ ఏదైనా సరే పనులు అనేటివి చేయకుండా ఉండడమే మంచిదండి. ఎందుకంటే శరీరానికి అలసట వచ్చేటువంటి పనులు చేయకుండా ఉండాలి అని అయితే చెప్తారు. ఎందుకంటే ఇంత జాగ్రత్తలు చెప్తున్నారు అంటే ఏవి చెప్పినా కూడా ఇటువంటి జాగ్రత్తలన్నీ గర్భిణీ స్త్రీ మంచిగా ఉండాలని చెప్తారండి. ఈ కిరణాలు అనేటివి గర్భిణీ స్త్రీ మీద పడకుండా ఉంటేనే వారికి వారి పుట్టబోయే బిడ్డకు మంచిది అని చెప్తారండి. కాబట్టి ఈ నియమాలను అయితే పాటించాలండి. ఇదండి 2024వ సంవత్సరంలో మనకి మొట్టమొదటి సూర్యగ్రహణం రోజున గర్భిణీ స్త్రీలు పాటించవలసినటువంటి తేలికపాటి నియమాలు అయితే నేను తెలియజేశానండి. ఈ వీడియో అనేది మీకు ఎంతో కొంత ఉపయోగపడింది అని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి. నేను మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.